కాకినాడ జిల్లా తుని మున్సిపల్ రాజకీయం మలుపు తిరుగుతుంది. తుని మున్సిపల్ చైర్పర్సన్ సుధా బాలు రాజీనామా చేశారు. తనతో పాటు తన కౌన్సిలర్లపై దాడులు జరుగుతున్నాయని ఆమె ఆరోపించారు. తునిలో మహిళా కౌన్సిలర్లు భయంతో బతుకుతున్నారని, అర్ధరాత్రి భయంతో తనకు మెసేజ్లు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ కౌన్సిలర్లు ప్రశాంతంగా ఉండాలన్న ఉద్దేశంతోనే రాజీనామా చేసినట్లు చెప్పారు. తన ఇంటిపై దాడి చేసి తిరిగి తనపైనే కేసులు నమోదు చేశారని సుధా బాలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసులో తనను A1 నిందితురాలిగా చేర్చడంపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. టీడీపీకి 10 మంది, వైసీపీకి 17 మంది సభ్యుల బలం ఉన్నప్పటికీ వైస్ చైర్మన్ పదవిని చేజిక్కించుకోవడం కోసం కుట్రలు పన్నుతున్నారని, అందుకు వ్యతిరేకంగా తాను రాజీనామా చేస్తున్నారని ఆమె ప్రకటించారు. వైస్ చైర్మన్ అన్నది ఎలాగ అయిపోతుంది, నెక్స్ట్ చైర్మన్ మీద ఎలాగా వాళ్ళకి కావాల్సింది వాళ్ళ కుర్చీ. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పాను కదా, ఎజెండాలో సంబంధించిన విషయాలన్నీ వాళ్ళకి అవ్వట్లేదు. వాళ్ళు అవినీతి చేయాలి, వాళ్ళు దౌర్జన్యాలు చేయాలి. అవి చేయాలంటే వాళ్ళకి ఆ కుర్చీ కంపల్సరీ కావాలి. మేము ఎలాగా రిజెక్ట్ చేస్తాం. నా కౌన్సిల్ సభ్యులు ఇబ్బంది పడకూడదు. వాళ్ళని విపరీతంగా మానసికంగా వాళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళని కూడా వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి బెదిరించి, పిల్లలు బెదిరించి, స్కూల్కి వెళ్తున్న పిల్లల్ని బెదిరించి, ఏంటమ్మా ఇది? అసలు ఈ పరిస్థితి నా తుని చరిత్రలో, ఎందుకంటే నా పుట్టినిల్లు మెట్టినిల్లు కూడా ఇదే. నేను వేరే ఊరి నుంచి అత్తింటికి రాలేదు. ఇదే నా పుట్టినిల్లు, ఇదే మెట్టినిల్లు. ఆడవాళ్ళు, ఇంతమంది ఆడవాళ్ళు ఇబ్బంది పడుతుంటే వాళ్ళ ఇబ్బంది నేను చూడలేక నిరసనగా, అలాగే మార్కెట్లో జరుగుతున్న పరిణామాలు, వ్యాపారస్తులు ఇబ్బంది పడడం ఇష్టం లేక, అది కాకుండా మరీ ముఖ్యంగా తుని పట్ల ప్రశాంతంగా ఉండాలని వాళ్ళకి నేను ఈరోజు చైర్పర్సన్గా కూడా రిజైన్ చేస్తాను. ఇంత దారుణంగా ఒక మహిళా ఎమ్మెల్యే ఉండి, ఒక మహిళా చైర్మన్గా నేనుండి, ఇంతమంది మహిళలుండి, ఒక హోమ్ మినిస్టర్, ఒక మహిళ, మన మహిళలకి ఇంత దౌర్జన్యంగా ఇలా చేస్తుంటే ఇంకా మా రక్షణ ఏముంది? నిన్న ఒక 5 ఏళ్ళ చిన్నారి మీద అత్యాచార వార్తల్లో ఎప్పుడైనా విన్నామా మన తుని చరిత్రలో? ఎప్పుడూ లేదు. అంటే మహిళలకి రక్షణ అన్నది లేదు, ఖచ్చితంగా లేదు. వాళ్ళు రేపు అడుగు పెడితే బయట ఏం చేస్తారో కూడా తెలియదు.